హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బిట్స్. ఇప్పుడు మీకు కొన్ని బ్లౌజెస్ చూపిస్తానండి. ఈ బ్లౌజెస్ ఏంటి అంటే మనకు ఇప్పుడు నార్మల్గా వాట్సాప్ గ్రూప్లో, మీషోలో ఇలా చాలా వెబ్సైట్స్లో ఈ బ్లౌజ్ మనకి 600 నుంచి 800 రేంజ్లో అవైలబుల్గా ఉందండి. నేను ఒక చోట తెప్పించాను అనమాట. ఈ బ్లౌజ్లో పేరుకి అక్కడక్కడ ఒక్కొక్క ఫ్లవర్కి క్రిస్టల్స్తో బీడ్ ఉందండి. ఈ లోటస్ అయితే ఫుల్ ఎంటీ, ఓన్లీ బార్డర్ ఇచ్చారు. అలాగే బర్డ్ చుట్టూరు కూడా జస్ట్ బార్డర్ ఉంది. ఎక్కడ లీవ్స్ కానీ, పెటల్స్ కానీ, స్టెమ్స్ కానీ ఎక్కడ ఏం డిజైన్ ఏం లేదు. దాన్ని నేను ఓవర్గా కాకుండా డిజైన్లో మాత్రమే కొంచెం డెవలప్ చేసుకుంటున్నాను. బాగా హెవీగా కావాలంటే ఈ డిజైన్తో పాటు బ్లౌజ్లో అంతా అంటే ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా మనం బుటీసు, బీడ్స్, అక్కడక్కడ స్టోన్స్ ఇలా వేసుకోవచ్చు. నేనేంటంటే విత్ ఇన్ ద డిజైన్లోనే వేద్దామని అనుకున్నాను. టోటల్గా వేయాలనుకోలేదు, సింపుల్గా. మీకు ఇది ఎలా నచ్చితే మీరు అలా కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఇది ఐడియా. అంటే రెడీమేడ్ లాగే ఉంచుకోకుండా మన దగ్గర ఉన్న మెటీరియల్స్తో డిజైన్ని పాడు చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా మనం కొంచెం ఎలా డెవలప్ చేసుకోవాలని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ ఫ్లవర్స్ మేము చూసాం కదా, చిన్న చిన్న లోటస్ బర్డ్స్ అండి. అంటే కలువ బర్డ్స్ ఉన్నాయి. అలాగే వాటి యొక్క స్టెమ్స్ ఉన్నాయి. వాళ్ళు స్టెమ్స్కి అక్కడక్కడ ఒక్కొక్క సీక్వెన్స్ ఒక్కొక్కటి పెట్టారండి. దాన్నే నేను కాపీ చేస్తూ ఒక ఆలివ్ కలర్ గ్రీన్ తోటి ఇటువంటి థ్రెడ్ మీరు అబ్జర్వ్ చేశారు, పీకో థ్రెడ్ అంటారు. ఇది చాలా పల్చగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కానీ చాలా బలంగా ఉంటుందన్నమాట. అసలు థ్రెడ్ సన్నంగా ఉన్నా కూడా చాలా స్ట్రెంగ్త్ ఉంటుందన్నమాట. ఆ థ్రెడ్ని యూస్ చేసే కుట్టాను. రీజన్ ఏంటి అంటే బ్యాక్ సైడ్ నాకు ముడులు వస్తే గుచ్చుకుంటాయని ఒక ఉద్దేశంతో, ముడులు ఎక్కువ రాకూడదు, కొంచెం పల్చగా ఉండాలనే ఉద్దేశంతో ఆ థ్రెడ్నే యూస్ చేశాను. సో ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం అంటే ఈ గ్రీన్ కలర్ సీక్వెన్స్తోని సేమ్ మనము బీడ్స్తోని ఎలాగ మనం బేసిక్ చైన్ స్టిచ్తో ఎలాగ బీడ్ స్టిచ్ చేసుకుంటామో అదే స్టిచ్తో ఈ సీక్వెన్స్ని స్టిచ్ చేశాను. అలాగే ఈ ఈ ఏమంటారంటే ఈ గోల్డ్ కలర్ కట్ బీడ్స్ని ఇవి కూడా స్టిచ్ చేశానండి. ఇవి చాలా చిన్న సైజు. వీడియోలో దగ్గరగా తీయడం వల్ల మీకు పెద్దగా కనిపిస్తున్నాయి, కానీ చాలా చిన్న సైజ్ అనమాట. వాళ్ళు డిజైన్కి ఏదైతే యూస్ చేశారో సేమ్ అదే సైజ్ నేను తీసుకొని యూస్ చేశాను. ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఈ థ్రెడ్తో కుట్టడం కొంచెం కష్టంగా అనిపించిందండి. ఒకటి అసలు కుడుతున్నప్పుడు కనిపించలేదు కంటికి, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. అట్ ద సేమ్ టైం మనం నీడిల్తో హుక్ చేసి పైకి లాగినప్పుడు చాలాసార్లు స్లిప్ అయిపోయింది అనమాట. ఎందుకంటే బాగా సన్నంగా ఉండడం వల్ల. నేను యూస్ చేసింది టులిప్ నెంబర్ 14 నీడిల్ అండి. 23 యూస్ చేసి ఉంటే సరిపోయేదని అనిపించింది. లేటర్ అది చేంజ్ చేశాను నేను. సో ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రతి ఫ్లవర్ని, అంటే ఆల్మోస్ట్ 15 ఫ్లవర్స్ దాకా ఉన్నాయి. వాళ్ళు ఒక 4 or 5 ఫ్లవర్స్కి బార్డర్ ఇచ్చారంతే. బార్డర్లా కాకుండా మొత్తం ఫ్లవర్స్ యొక్క ప్రతి డీటెయిల్ నేను ఈ బీడ్స్తోనే స్టిచ్ చేశాను. చాలా టైమే పట్టింది, బట్ మిస్ అవ్వకూడదు కాబట్టి ప్రతి లైన్ని బీడ్స్ని ఎవ్రీ 2 బీడ్స్కి ఒకసారి స్టిక్ చేశానండి. జనరల్గా మీకు ఒక అడ్వైస్ కాదు, జస్ట్ ఒపీనియన్ అంతే నాది. ఇది ఏంటి అంటే చాలా చోట్ల మనం చూస్తుంటాం థ్రెడ్కి ఒక 10 బీడ్స్ ఒకేసారి ఎక్కించేసి వాటిని దించి తర్వాత అక్కడక్కడ 2 వాటికి మనం థ్రెడ్తో మనం నాట్స్ వేసుకుంటాం. ఆ మెథడ్స్ని కూడా చూస్తాము, కానీ అవి అసలు వర్కౌట్ అవ్వవండి. ఎందుకంటే ఇది నేను ట్యుటోరియల్ కింద ఎవరికో చూపించడానికి నేను చేయట్లేదు. ఇది నా ఓన్ బ్లౌజ్, నేను స్టిచ్ చేసుకుంటున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి ఎవ్రీ 2 బీడ్స్కి నేను నాట్ వేసుకుంటూనే కుట్టానండి. అలాగే ఇప్పుడు అలాగే లోటస్ అంతా ఫినిష్ చేశాను. తర్వాత మీకు చూపిస్తుంది ఏంటి అంటే ఇవి ఆల్మోస్ట్ ఒకటి 15 రూపీస్, ఒకటి 10 రూపీస్ పడిందండి. ఈచ్ స్టోన్ కాస్ట్ చాలా పెద్దది. ఇది చాలా బలంగా ఉంది. సో దీన్ని మనము నార్మల్ ఈ పీకో థ్రెడ్తో స్టిచ్ చేస్తే ఉండదేమో ఉద్దేశంతో ఈ ఒక్కదానికే నేను జరీ థ్రెడ్ని యూస్ చేసి ఫ్రేమ్ని ముందు కుట్టుకున్నాను. ఇది లోపల నుంచి కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, కానీ బ్యాక్ సైడ్ గుచ్చుకుంటుంది మెటల్ అనే ఉద్దేశంతో నేను అన్నీ పైనే స్టిచ్ చేశానండి. పైనే స్టిచ్ చేసి నేను అన్ని వైపులా నాట్స్ వేసుకుంటూ టోటల్గా కుట్టాను. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఈ 7000 గమ్ ఒకటి ఉంటుంది కదండి, ఫెవికాల్ కాకుండా, ఆ గమ్ని అప్లై చేసి నేను ఫిక్స్ చేశాను అనమాట. ఎందుకంటే ఇది బాగా స్టిక్ అయ్యి ఉండాలి, ఫెవికాల్తో నాకు అప్లై అవ్వదేమో అని డౌట్తో దీన్ని మటుకు నేను దాంతోనే స్టిక్ చేసి, అలాగే 4 సైడ్స్ కార్నర్లో ఉన్న ఫ్రేమ్స్ని కూడా నేను గట్టిగా టక్ చేసేస్తే ఈ స్టోన్స్ అన్నీ ఫిక్స్ అయిపోతాయి. మనం ఇంకా డెవలప్ చేసుకోవాలంటే జస్ట్ ఐడియాస్ చెప్తున్నాను. మనం ప్రతి పెటల్లో పెట్టుకోవచ్చు. అలాగే మనం ఎక్కడైతే బీడ్స్ కుట్టామో ప్రతి బీడ్కి బార్డర్తో థ్రెడ్తో కూడా కుట్టుకోవచ్చు.
అక్కడక్కడ ఫ్రేమ్ కుందన్స్‌ని కూడా పెట్టుకోవచ్చు. మన ఇష్టం అండి. మనం ఎంత డెవలప్ చేసుకోవాలన్నా అంత హెవీగా ఉంటుంది. బట్ నేను దీన్ని అంతగా అంత హెవీ బ్లౌజ్‌లా చేసుకోవాలని అనిపించలేదు. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే కంపేర్ టు ద క్లాత్ కుట్టిన బ్లౌజ్ మీద కుట్టడం, అది కూడా లైనింగ్ ఉన్న బ్లౌజ్ మీద కుట్టడం కొంచెం కష్టం. ఎందుకంటే సో, ఇలాంటి బ్లౌజెస్‌కి నార్మల్‌గా మగ్గం నీడిల్‌తో పోలిస్తే సూది దారంతో కుట్టడమే చాలా ఈజీ. కొంచెం టైం టేకన్ అయినా. ఎందుకంటే మగ్గం నీడిల్‌తో మనం దించిన ప్రతిసారి మనకి దారం పోగుల్లా వచ్చేస్తాయి. ఎందుకంటే క్లాత్ బాగున్నా లైనింగ్ పలుచగానే ఉంటుంది కాబట్టి లైనింగ్ నుంచి దారాలనేవి మనకు పైకొచ్చేస్తాయి ప్రతిసారి. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. జనరల్‌గా స్టిచ్డ్ బ్లౌజ్ మీద నేను చాలా తక్కువ చేస్తాను. ఈసారి ఎక్కువ స్టిచ్డ్ బ్లౌజెస్ మీద చేద్దామని నేను పాత బ్లౌజెస్, కొన్ని కొత్త బ్లౌజెస్ కూడా తీసుకున్నాను. సో, ఇప్పుడు అవి కూడా నేను మీకు చూపిస్తాను. అంటే నాట్ ఓన్లీ ప్లెయిన్ క్లాత్ మీద మనం బూటీసే కాకుండా స్టిచ్డ్ మీద కూడా చూపిద్దాం అని అనుకుంటున్నా. సో, ఏంటి అంటే ఇలా స్టిచ్డ్ మీద చేసుకోవాలి అనుకుంటే బెటర్ యూ గో ఫర్ నీడిల్ అండి. నీడిల్‌తోనే బెస్ట్ మగ్గం నీడిల్‌తో కంపేర్ చేస్తే. ఇదే చెప్పినట్టుగా టోటల్ డిజైన్‌లో మనకి ప్రతి డిజైన్ డీటెయిలు ఈ బీడ్స్‌తోని స్టిచ్ చేశా. అలాగే స్టెమ్స్ అన్నీ ఈ సీక్వెన్స్‌తో కుట్టాను. అలాగే బడ్స్ కూడా సేమ్ బీడ్స్‌తోనే కుట్టాను. ఇదే విధంగా మొత్తం బ్లౌజ్‌లో ఉన్న బ్యాక్ పార్ట్ అంతా నేను కుట్టుకున్నానండి. తర్వాత లీవ్స్ అని అక్కడక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి. మీకు బ్లాక్‌తోని, గ్రీన్‌తోని కనిపించాయి. అక్కడ కూడా నేను గొట్టాలు అంటారు కదా! ఇలాంటి కట్ బీడ్సే గ్రీన్ కలర్‌వి కొంచెం పెద్దవన్నమాట. లాంగ్ ట్యూబ్ బీడ్స్ అని కూడా అంటారు. వాటిల్నే వేసుకున్నాను. ఎక్కువ షైనింగ్‌గా అంటే ఏంటంటే జర్కాన్ బేసెస్ వేసి జర్కాన్సు, అలాగే స్టోన్ లేసు, స్టోన్ చైను, అలాగే థ్రెడ్ వర్కు ఇలాంటివేం పెట్టుకోలేదండి. బ్లౌజ్ తీసుకున్నప్పుడు బ్లౌజ్ డీటెయిలింగ్ నాకు బై డిఫాల్ట్ రెడీమేడ్‌ది ఎలా అయితే వచ్చిందో కట్ బీడ్స్ తోటి ఆ బీడ్స్‌నే యూజ్ చేశాను. ఇంకా ఏంటి అంటే మన ఓపిక మన ఇష్టం అండి. ఇది ఇలాగే కుట్టాలని లేదు. నేనిచ్చే ఐడియా ఏంటంటే బాగా హెవీగా చేసుకోవాలి అనుకుంటే ఈ బీడ్స్‌ని మనము బీడ్స్ కుట్టాక బార్డర్ థ్రెడ్‌తో ఇవ్వచ్చు. ఆ మధ్యలో ఉన్న స్పేసెస్‌లో మనం బాగా గమ్ అప్లై చేసి ఎయిదర్ జర్కాన్స్ ఏసుకోవచ్చు. లేదా సీడ్ బీడ్స్ అని మైక్రో బీడ్స్ అని చిన్న చిన్నగా ఉంటాయి. అవి కూడా గమ్మేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత నేను ఎక్కడైతే సీక్వెన్స్ స్టిచ్ చేశానో స్టెమ్ పార్ట్‌కి అక్కడ మనం బీడ్స్ అంటే గ్రీన్ కలర్ బీడ్స్, రౌండ్ బీడ్స్ కానీ, గ్లాస్ బీడ్స్ కానీ, యాంటిక్ బీడ్స్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. మనం ఏ మెటీరియల్ యూజ్ చేసినా మ్యాచ్ అయిపోతుందండి రెడీమేడ్‌కి. ఇదే యూజ్ చేయాలని ఏం లేదు. మీకు ఇందాక చెప్పినట్టుగా అక్కడక్కడ లీవ్స్‌కేమో గ్రీన్ కలర్ ట్యూబ్ బీడ్సే పెట్టాను. పైనున్న బ్లాక్‌కి నేను ఏమీ ఏయలేదండి. కొంచెం ప్లెయిన్‌గా వదిలేద్దామని ఉంచాననమాట. ఎందుకంటే నాకు అక్కడ ఏం వేసినా సెట్ అవ్వదని అనిపించింది. ఎందుకంటే అక్కడ బ్లాక్ ఉంది, స్టోన్స్ వేయలేము, థ్రెడ్ వేసినా ఉపయోగం పడదు. బీడ్స్ కుట్టేస్తే ముద్దలా కనబడుతుంది తప్ప డిజైన్ డీటెయిలింగ్ అన్నది కనిపించదు. సో, నేను బెటర్ లీవ్ అలాగే వదిలేసాను నేను. ఇలా టోటల్ ఫ్లవర్ అంతా స్టిచ్ చేశాను. బీడ్స్ స్టిచ్ చేశాను. అలాగే అక్కడక్కడ ఉన్న లీవ్స్, స్టెమ్స్ అన్నీ స్టిచ్ చేశాను. ఇక్కడ మనకి ఫైనల్‌గా పెండింగ్ ఉంది ఈ బర్డ్ అనమాట. ఈ బాత్ అనరు కొంగో ఏదో ఉంది కదా! ఈ బర్డ్‌ని. ఈ బర్డ్‌కి ఎక్కువ ఏమి వేయలేదు. సేమ్ ట్రాన్స్‌పరెంట్‌గా లాస్ట్ టైం నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ తెప్పించిన ఫ్లోరసెంట్ కలర్ బీడ్స్ ఉన్నాయండి. కట్ బీడ్స్. లైట్ పింక్ కలర్, లైట్ పీచ్ కలర్ ఆ కలర్స్ యూజ్ చేశాను. అది కూడా జస్ట్ ఒక లైన్‌లా వేశాను అంతే. అలాగే కన్ను ఉంది కదా! కన్ను దగ్గర ఒక స్టోన్ అన్నది ఫిక్స్ చేశాను. ఇది కూడా గమ్‌తో ఫిక్స్ చేసేయచ్చు. బెటర్ గమ్‌తో కన్నా నేను థ్రెడ్‌తో కుట్టానండి కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుందని. ఈ థ్రెడ్ యూజ్ చేయడం వల్ల వచ్చిన కంఫర్ట్ ఏంటంటే మనం ముడులేసినవి, ఎక్స్టెండ్ చేసినవి ఏమీ కనిపించలేదు. చాలా లైట్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ముడి వేయడం అవి కూడా కొంచెం ఈజీగానే అనిపించిందండి. తర్వాత నంబర్ ఆఫ్ ముళ్ళు బ్యాక్ సైడ్ మనం పెట్టుకునే కొద్దీ మనకు గుచ్చుకుంటాయి కాబట్టి చాలా తక్కువ ముళ్ళతో సేమ్ థ్రెడ్‌నే నేను కంటిన్యూ చేశాను. ఈ బీడ్స్‌ని మనం టులిప్ నీడిల్‌తో కుట్టుకోవచ్చు. లేదా కట్ బీడ్స్‌కి నీడిల్స్ ఉంటాయి కదా! బాగా పొడవుగా, సన్నంగా ఆ నీడిల్స్‌తో కుట్టుకోవచ్చు. ఈవెన్ సూది దారంతో కూడా కుట్టుకోవచ్చు. ప్రతిదానికి టైం డిఫరెన్స్ ఒకటే ఉంటుంది తప్ప వర్క్ డన్ అన్నదంతా సేమే అండి. ఇలా నేను ఈ స్వాన్ అంతటిని ఈ బర్డ్‌ని అంతటిని జస్ట్ ఒక 2 లైన్స్ నేను కుట్టేసాను. అంతే అండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చెప్పాను కదా! ఎక్కువ హెవీగా చేయలేదు. డిజైన్‌లో ఉన్నదాన్నే కుట్టాను తప్ప ఎక్స్ట్రా వర్క్ నేనేం చేయలేదు. బట్ బావుంది. ఇంకా కావాలంటే మనం బ్యాక్ సైడ్ హ్యాండ్స్‌కి కూడా సేమ్ ఇదే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ మన హ్యాంగింగ్ బీడ్స్ కూడా మనం పెట్టుకుంటే బావుంటుంది. ఎంత హెవీగా కావాలంటే అంత హెవీగా. ఇదైతే నాకు చాలా బా అనిపించింది. పార్టీస్‌లో అయితే బా మెరుస్తుంది.
ఎందుకంటే సీక్వెన్స్ ఉంది. కట్ బీడ్స్ పెద్ద ఏం మెరవు కానీ. అందుకే నేను ఒక్కొక్క బడ్ లోపల ఈ స్టోన్స్ అన్నిటిని క్లిప్ స్టోన్స్ అనేదో అంటారు. ఈ స్టోన్స్ ఒక్కొక్కటి నాకు ₹8 పడిందండి సింగిల్. కాస్ట్లీగానే అనిపించింది. సో అందుకని అక్కడక్కడ ఒక్కొక్క బడ్కి నేను గమ్తో అప్లై చేశాను. స్టిక్ ఏం చేయలేదు. తర్వాత స్టిక్ చేయొచ్చని. సో ఇలా నా బ్లౌజ్ అందరిని రెడీమేడ్ బ్లౌజు కొంచెం కొన్న దాంతో పోలిస్తే కొంచెం గ్రాండ్గా అన్నది రెడీ అయిపోయింది. పర్వాలేదండి. ఇది మీకు నచ్చితే సేమ్ మీరు ఇలాగే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎనీ బ్లౌజ్ ఇదే కాదు, ఏ బ్లౌజ్ అయినా సరే స్టిచ్ అయిన దాని మీద అక్కడక్కడ మనం కొంచెం వర్క్ చేసుకుంటే ఉన్న డిజైన్, అంటే డిజైన్ ఉన్న బ్లౌజెస్ గురించి చెప్తున్నాను, చాలా బాగుంటుంది. ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని, ఇప్పటి వరకు మీరు చూసారు అంటే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి. మీ డౌట్ ఏమైనా ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అంతా కుట్టిన తర్వాత లోపల ఉండదు, కనిపించదు అని మీతో చెప్పాను కదా, మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. చూడండి, బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. నేను కుట్టిన తాడు కానీ ముడి కానీ ఎక్కడ ఏం కనిపించలేదు. జస్ట్ ఓన్లీ సెంటర్లో మనం నాటు గోల్డ్ థ్రెడ్ వేసింది తప్ప అసలు ఎక్కడ ఒక ముడి కానీ డిస్టర్బెన్స్ కానీ కలర్స్తో దారాలు కుట్టేసి కొంచెం క్లమ్జీగా ఏం లేదండి. బ్యాక్ సైడ్ చాలా నీట్గా ఉంది. అసలు కుట్టినట్టు కూడా తెలియటం లేదు. ఈ థ్రెడ్తో ఇదొక కంఫర్ట్ అయితే ఉంది. థ్యాంక్ యూ.